హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ మార్నింగ్ బ్లాగ్ అండి. మా పిల్లలైతే ఈరోజు లంచ్ బాక్స్ కోసం టిఫిన్ పట్టుకెళ్తామని అడిగారండి. ఎందుకంటే వాళ్ళ క్లాస్మేట్స్ అందరూ కూడా రైస్ ఐటమ్స్ ఏం తీసుకొని రాకుండా ఓన్లీ టిఫిన్సే తీసుకొని వస్తున్నారంట. అందుకోసం మాకు కూడా ఈరోజు టిఫిన్లో అయితే పెట్టమ్మని చెప్పారు. సరేలే అని నేనైతే ఇక్కడ టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఒక సైడ్ అయితే ఇడ్లీ పెట్టాను, అలాగే ఇంకొక సైడ్ అయితే టమాటా చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అలాగే మా హస్బెండ్ కూడా పీటీ నుండి అయితే వచ్చి టీ పెట్టమన్నారండి. అతనికైతే మంచి అల్లం టీ అయితే పెట్టించేసాను. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్ బాక్స్ కూడా ఒకటే అవడం వల్ల నాకైతే ఈరోజు టైం కొంచెం సేవ్ అయిందనమాట. అలాగే ఈలోపు టమాటా చట్నీ అయితే మిక్సీ పట్టి తాలింపు అయితే వేసానండి. టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఇప్పుడు వాళ్ళ లంచ్ బాక్స్ అయితే సర్దేస్తాను. ఈరోజు లంచ్ బాక్స్ ఇడ్లీ టమాటా చట్నీ అయితే పెట్టాను. వాళ్ళైతే ఆఫ్టర్నూన్ 3 o'clock అయితే ఇంటికైతే వచ్చేస్తారండి స్కూల్ నుండి. కావాలంటే అప్పుడు కొంచెం అన్నం అయితే తినిపిస్తాను అనమాట వాళ్ళకి. లంచ్ బాక్స్ మొత్తం సర్దేశాక లంచ్ బాక్స్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేశానండి, స్నాక్స్ టైంలో తింటారని. అలాగే అన్ని పెట్టేశాక బాక్స్ అయితే సర్దేసి బ్యాగ్లో అయితే లంచ్ బాక్స్, వాటర్ బాటిల్ అన్నీ అయితే పెట్టేశాను అనమాట. వాళ్ళైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేయమనేసారు. అందుకోసం నేనైతే వాళ్ళకి గ్లాసుడు పాలు అయితే మరబెట్టి ఇచ్చేసాను అనమాట. పాలు తాగేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి. నేనైతే వాళ్ళు వెళ్ళాక నా పనులు అయితే స్టార్ట్ అవుతాయి కదా. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.